హలో ఫ్రెండ్స్, ఈరోజు కూరగాయలకు వెళ్ళాను. శంషాబాద్ కూరగాయల మార్కెట్. అండ్ మా ఇల్లు వచ్చేసి మార్కెట్కు దగ్గరలోనే ఉంటుంది. ఈరోజు కూరగాయలకు వెళ్ళాను. రేట్లు అయితే యావరేజ్గానే ఉన్నాయి. టమాటా ఈరోజు వచ్చేసి డిసెంబర్ 31 టమాటా రూ. 40, క్యాలీఫ్లవర్ రూ. 50, బెండకాయ రూ. 50, వంకాయ రూ. 40, ఆలుగడ్డ రూ. 20. రేట్స్ అయితే యావరేజ్గానే ఉన్నాయి. టమాటా అయితే ఈరోజు రూ. 40. సో క్యాలీఫ్లవరు 40 రూపీస్. సో ఇలా అయితే కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాను. మా ఇంట్లో అయితే 95% నేను కూరగాయలకు నేనే వెళ్తాను. అలాగే ఇంట్లో కూడా చాలా పనులు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే తలా ఒక పని చేస్తేనే ఇల్లు సాఫీగా అవుతుంది. అది ఇంట్లో పని కేవలం ఆడవాళ్ళకే అనేది కరెక్ట్ కాదు. నాకు సమయం దొరికినప్పుడు నా ఛానల్ ఎడిటింగ్స్, ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత సమయాన్ని చూసుకొని ఇలా ఇంట్లో వాళ్ళకు కూరగాయలు కూడా తెచ్చిస్తుంటాను. సో ఫ్రెండ్స్, గతంలో మీరు కూడా కూరగాయలకు వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? మీ జిల్లాల్లో, మీ మండలాల్లో మీరు కూడా కూరగాయలకు వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఎలా ఉంటాయనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇక్కడ శంషాబాద్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే మార్నింగ్ 7 వెళ్తే ఒక్కొక్కసారి 5కి వెళ్తాను, లేకుంటే 7కి వెళ్తాను. మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇలా కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో మళ్ళీ ఎవరు ఉండరు, అందరం పనికి వెళ్తాం. నేను నా డ్యూటీ మధ్యాహ్నం కాబట్టి మార్నింగ్ ఇలా ఇంటికి తీసుకొచ్చి ఆల్లో అన్నీ పోసేసి విడివిడిగా చేసి అవి కొన్ని బయట పెట్టాల్సినవి బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్నీ ఇట్లా వేరు చేసి అయితే పెడతాను. సో మా వాళ్ళకు ఇంకా మా ఆవిడ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత తనకు కొంచెం పని తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, మనకు సమయం దొరికినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా హెల్ప్ చేద్దాం. చూస్తూనే ఉండండి మై ఛానల్. థ్యాంక్ యూ.